Hello guys, welcome to Hemant Creation. This is Hemant and welcome back to the channel. అప్పా యామి టైమింగ్ రా సచ్చినాడా. ఏంటిది? దొంగ ఫెలస్ చూసారా? కొత్త కెమెరా కొనిస్తామని మర్చిపోయాను, చూసేయండి. So it is Sony ZV-10 Mark II. సో ఇప్పుడు మీరు చూస్తున్నది నా OnePlus 11లో బ్లాక్ మ్యాజిక్ కెమెరా యూజ్ చేస్తూ నేను 4K 24 ఫ్రేమ్స్ 1/50 షటర్లో 6400 ISOలో పెట్టి నేను రాగా ఇది నేను తీస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసరికి సోనీ ZV-10 Mark II అనమాట. సో దీంట్లో నేను ఇప్పుడు 4Kలో తీస్తున్నా, 24 ఫ్రేమ్స్, సేమ్ సెట్టింగ్స్ అన్నీ. సో దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో అంటే నేను ఇది రీసెంట్గా మనం బై చేసాం అనమాట. నాకు తిరగట్లేదు, లైట్ ఇంటెన్సిటీ సరిపోతుందా, దీనికేమో సరిపోవట్లేదు కెమెరాకి. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది? లైట్ ఏ సెట్టింగ్స్లో ఉంది? లైట్ ఒక 33లో ఉంది. నేను ఫ్రేమ్ ఒక 34లో పెట్టేట్టున్నాను. అక్కడ లెన్స్, ఈ లెన్స్ 4mm ఉందో తెలీదు, మిడ్ రేంజ్ లెన్స్ అనమాట. చూద్దాం రెండింటికి ఏం తేడా ఉందో. A few moments later. లైట్ ఆపేసాను. సో ఇది షిల్ అవుట్ అవుతుంది. షిల్ అవుట్ కూడా బాగానే వస్తుంది యాక్చువల్గా. నాకు యాక్చువల్గా నేను నిన్న మార్నింగే ఒక మంచి షూట్ చేశాను అనమాట. ఇది మన మనం నిన్న ఫోటో షూట్ చేశాను. ఒకసారి ట్రై చేస్తాను. అది మన క్యాన్ 1300Dలో తీశాను అనమాట. సో ఇప్పుడు ఏమైందంటే అవి మంచిగా వచ్చినాయి కదా, సో దీంట్లో కూడా చెక్ చేద్దాం, సేమ్ ఫోటోస్ చూద్దాం. సన్ రైజ్ ఒకసారి తీద్దాం అనుకున్నా, సో అందుకే వచ్చానమాట. సో నాకు తెలిసిన నిజాలు ఏంటంటే, ఇప్పుడు నా ఫోన్ కెమెరా ఇన్ని రోజుల నుంచి నేను 50 మెగాపిక్సెల్లో నుంచి కెమెరా రికార్డ్ చేస్తుంది అనుకుంటున్నా. అదేమో 8MP అని చూపిస్తుంది డీటెయిల్స్లో. మరి ఏమో నాకైతే తెలియదు. నేను ఇప్పుడు కిందకి వెళ్ళి ChatGPTని అడుగుతా, ఎవరైనా వీడియోస్ చేశారేమో దీని మీద అడుగుతా. ఈ అమ్మ జీవితం ఇంత ఖర్చు పెట్టి ఇన్ని డబ్బులు వేసుకొని ఆఖరికి 8 మెగాపిక్సెల్తో రికార్డ్ చేయించుకోవడానికే. అంటే యాక్చువల్గా సెన్సార్ ప్రకారం నువ్వు 50 మెగాపిక్సెల్ పెట్టినా, 8 మెగాపిక్సెల్ పెట్టినా అక్కడ ఉన్న అది 1/4 ఇంచ్, అది 1/4 1/8 మరి అది ఎంత ఉందో మరి సెన్సార్. ఆ సెన్సార్ బట్టి ఎంత లైట్ పోతే ఇక ఉన్నదే ఒకటే సెన్సార్, అన్నీ దానికే వాడుతున్నాడు. ఓకేనా? సో దీని సంగతి వచ్చేసరికి ఇది చెప్తున్నా కదా, వీడియో పర్పస్కి తప్పించి ఫోటోగ్రఫీకి వేరే మినిమం అనమాట. మనిషి ఉంది అని తప్పించి ల్యాండ్స్కేప్ అస్సలు తీయలేకపోతున్నాం. ఆటో ఫోకసే ఉంది తప్పించి మాన్యువల్ ఫోకస్ చేద్దాం అంటే అసలు ఒక రిగ్ లేదు, నాకు అర్థం కావట్లేదు. చూద్దాం, ఒక 2 రోజులు చూద్దాం, దీన్ని బట్టి ఏంది ప్రాబ్లం ఏంటి, దీంట్లో ప్రాబ్లమా, నాలో ప్రాబ్లమా తెలుసుకుందాం. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు.